మన లైఫ్లో మనకి రోల్ మోడల్ ఎవరు, మన లైఫ్లో మనకి స్ఫూర్తి ఎవరు? ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ మనదే. మన లైఫ్ ఇంకొకరికి రాదు. భూమి మీద ఏ రెండు లైఫ్స్ ఎగ్జాక్ట్గా ఒకలాగా ఉండవు. మన సూపర్ హీరో మనమే. మనం చాలామందిని చూస్తుంటాం, అబ్బా వీళ్ళ లైఫ్ బాగుంది అనుకుంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ లైఫ్ ఈజ్ యూనిక్. ప్రతి జీవితం విశిష్టమైందే. ఇక్కడ అందరూ ఒకేలాగా పుట్టలేదు, అందరి లైఫ్ ఒకేలా ఉండదు, అన్ని ఎక్స్పీరియన్సెస్ ఒకేలా ఉండవు. కాబట్టి మన లైఫ్ని, మన చుట్టూ ఉన్న ఆరా, మన ఇకోసిస్టమ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. మనకి ఏ విధమైన లైఫ్ కావాలి, మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉండాలి, మనకి ఏది ఇష్టం, ఇతరులకి హామ్ చేయకుండా మన జీవితాన్ని స్వేచ్ఛగా ఎలా బతకగలం, మన జీవితంలో మన పర్స్పెక్టివ్స్ ఏంటి, ముందు మనకు క్లారిటీ ఉండాలి. మనకి ఇక్కడ మన సమాజం ఎట్లా చెప్తే అది మనం వింటూ ఉంటాం. అంతేకాదు ఒక మోస పద్ధతిలో అందరూ ఎట్లా పోయారో మనం వెళ్తూ ఉంటాం. కానీ జీవితం ఒకటేసారి వస్తుంది. మనకి నచ్చినట్లు మనం మన లైఫ్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. మన ఆశయాలు కానీ, మన ఆలోచనలు కానీ ఆ ఇంప్లిమెంట్ చేసే పద్ధతి మన ఓన్దై ఉండాలి. అనేక మంది దగ్గర మనం స్ఫూర్తి తీసుకోవచ్చు, కానీ ఓవరాల్గా మన లైఫ్ గేమ్ మనమే ఆడాలి. అయితే ఇక్కడ మనందరం అసలు కరెక్ట్గా మన లైఫ్ని మనమే లీడ్ చేసుకుంటున్నామా అంటే 100% ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి. సమాజాన్ని మెప్పించడానికో, పక్క వాళ్ళని మెప్పించడానికో, లేదా మనకు దగ్గర అనుకున్న వాళ్ళని సంతోషపెట్టడానికో మన లైఫ్ మనం కోల్పోతాం. ఇది చాలా తప్పు. లైఫ్ మొత్తం కోల్పోయాక ఆఖరి క్షణాల్లో కూర్చుని మన లైఫ్ మనం జీవించలేదు, మనం అనుకున్నట్లు జీవించలేదు అనుకుంటే అది పెద్ద పొరపాటే. ఒక విషయం మాత్రం ప్రతిరోజు మీ గురించి మీరు ఆలోచించుకోండి, నా లైఫ్లో నాకు ఏం కావాలి, నా లైఫ్ ఎండ్లోకి వచ్చిన తర్వాత నేను చేసిన దానికి ఏమైనా రిగ్రెట్ అవుతానా, నా లైఫ్ అసలు నా కోసం, నేను అనుకున్న లక్ష్యాల కోసం, లేదా నేను అనుకున్న నా స్వేచ్ఛ కోసం, నేను అనుకున్న అంశాల కోసం లీడ్ చేస్తున్నానా, పక్క వాళ్ళ కోసం అన్నీ రాజీ పడుతూ బతికేస్తానా? ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితం మీదే, ఈ జీవితం ఇంకొకరికి రాదు. కానీ చాలామంది మీరు చూస్తే లైఫ్లో బాగా పైకి వచ్చిన వాళ్ళు, లేదా లైఫ్లో అన్నీ సాధించిన వాళ్ళు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ సొల్యూషన్ తీసుకుంటారు. ఆ సొల్యూషన్స్ని అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకున్న లక్ష్యాలు సాధించడం కోసం వాళ్ళు చాలా కరేజియస్గా కొన్నిసార్లు అందరిని ఎదిరించి వాళ్ళు పోరాడి ఉంటారు. అలా కాకుండా అందరినీ సంతోషపెట్టాలి, వాళ్ళు చెప్పినట్టే నేను వినాలి, అదేవిధంగా అందరూ నా గురించి ఏమి అనుకోకూడదు, ఇలా ఆలోచిస్తూ పోతే మనం ఎప్పుడు ముందుకెళ్ళాం. ప్రపంచంలో చాలా సందర్భాల్లో మన జీవితం మనం అనుకునే విధంగా వెళ్తుంటే చాలా విమర్శలు వస్తుంటాయి. కొంతమంది అయితే మనం చూసి వరో లెక్క రాళ్ళు వేస్తూ ఉంటారు. ఇంకొంతమంది మనం వెళ్ళే దారి తప్పు అని చెప్తుంటారు. మనం ఇతరులకు హాని కలిగించినంత వరకు, ఎవరికి హామ్ చేయనంత వరకు, ఏ వాల్యూ బ్రేక్ చేయనంత వరకు మన లైఫ్ని మనం ఎలా లీడ్ చేసుకున్నా దానిలో అస్సలు తప్పలేదు. చివరిలో లైఫ్ అంతా అయిపోయిన తర్వాత నా జీవితం ఇంకోటి చేతిలోకి వెళ్ళిపోయింది, నా జీవితం మొత్తం ఇంకొకరి కోసం బతికాను, నా జీవితం నా కోసం ఒక్కరోజు కూడా బతకలేదు, ఇలా రిగ్రెట్ అవ్వకండి. ఏదైతే మీ లైఫ్ అనుకుంటున్నారో, మీరు చేయాలనుకుంటున్నారో ఈ రోజే అది చేసేసండి. ఏదైతే మీరు సాధించాలనుకుంటున్నారో, లేదా ఒకటి నిజంగా ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటున్నారో, ఏదైనా ఇతరులకు హాని కలిగించకుండా మీకు నచ్చిన పని మీ లైఫ్లో మీరు బతికేయండి. అదే ట్రూ లైఫ్ అనమాట. ఎందుకంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లైఫ్ అవ్వచ్చు, అమెరికన్ ప్రెసిడెంట్ లైఫ్ అవ్వచ్చు, లేదా మీ లైఫ్ అవ్వచ్చు, నా లైఫ్ అవ్వచ్చు, ఒకసారి వచ్చింది. అది చాలా తాత్కాలికం మాత్రమే. లైఫ్ అనేది రియల్గా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎప్పుడు బాధపడుతూ, ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు ఇతరుల కోసం రాజీ పడుతూ బతకూడదు.